కరీంనగర్ రెండో ఠాణా ఎస్ఐ చంద్రశేఖర్ భార్య స్వగ్రామం సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు ఎస్ఐపై దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రశేఖర్ కరీంనగర్లోని హనుమాన్ నగర్లో భార్య దివ్య ఇద్దరు కుమారులతో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా భర్త విధులకు వెళ్లిన తర్వాత విషం తీసుకున్న దివ్య తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే దివ్యను హైదరాబాద్కు తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. తన కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు దివ్య తండ్రి సమ్మయ్య తెలుపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ రెండో ఠాణా ఎస్ఐ చంద్రశేఖర్ భార్య స్వగ్రామం సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు ఎస్ఐపై దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రశేఖర్ కరీంనగర్లోని హనుమాన్ నగర్లో భార్య దివ్య ఇద్దరు కుమారులతో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా భర్త విధులకు వెళ్లిన తర్వాత విషం తీసుకున్న దివ్య తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే దివ్యను హైదరాబాద్కు తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. తన కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు దివ్య తండ్రి సమ్మయ్య తెలుపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.